ఆగస్ట్ 8వ తారీఖున క్విట్ ఇండియా డేగా జరుపుకుంటాము. బాంబేలోని గ్వాలియర్ ట్యాంక్ అనే ప్రాంతం నుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ గారు ఇదే రోజున మొదలుపెట్టారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్విట్ ఇండియా అనే పదాన్ని గాంధీజీ గారు ఇవ్వలేదు. క్విట్ ఇండియా అనే పదాన్ని యూసిఫ్ మెహర్లీ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఇచ్చారు. మనం గాంధీజీ గారు చేపట్టిన ఉద్యమాల్లో వైలెన్స్ని ఈ ఉద్యమంలోనే చూస్తాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఉద్యమానికి డూ ఆర్ డై అనే ఒక స్లోగన్ కూడా ఉంటుంది. ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో భారతీయులు ప్యారలల్ గవర్నమెంట్స్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత ప్రభుత్వాన్ని మొదలు పెడతారు. తామ్లూక్ భలియా ఉత్తరప్రదేశ్, తామ్లూక్ వెస్ట్ బెంగాల్, తాల్చర్ ఒడిషా, సట్రా మహారాష్ట్ర కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ ఉద్యమం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం దాదాపుగా తథ్యమైపోయింది.